జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు 28,44,000 విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని, అత్యవసర వైద్య చికిత్సలు మరియు ఇతర అవసరాల సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి మధు, భూపాలపల్లి జిల్లా. కొత్తపల్లి సుల్తాన్పూర్ మజూకర్ సాయిని చిన్నాపూర్ సాయిని మజూకర్ మహారాజు శ్రీకాంత్ కోనరావుపేట నిజాంపల్లి చూడు ఇరవై 28వ నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 28వ మనము 434 మందికి 1,36,42,000 మందికి డబ్బులు ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీల కవర్ కానీ వాటికి డబ్బులు పెట్టుకొని బిల్లు తెచ్చిస్తే మనం సీఎం రిలీఫ్ ఇస్తున్నాం. అదేవిధంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నవారు ఆరోగ్యశ్రీల కవర్ కాకుండా కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెస్తే 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసి కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్, అది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణము, సన్న బియ్యం, 14,000 కోట్ల భారం పడి ఇవ్వడం, ఈరోజు 21,000 కోట్లు 26 లక్షల మందికి రుణమాఫీ చేయడం, అదేవిధంగా ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు ఫ్రీగా అందించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, 4.5 లక్షల మందికి పేదలకు ఇందిరమ్మలు కట్టించే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తూ మౌలిక సదుపాయాలు బడ్జెట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా రిటైర్డ్ అయిన పెన్షనర్ ఉద్యోగులకు కూడా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలే కాకుండా ప్రతి ఒక్క పౌరునికి హెల్త్ కార్డు ఇస్తున్నాం. హెల్త్ కార్డు ద్వారా చెకప్ చేసేసి 5 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్లో తీసుకురాబోతున్నాం. 33,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు, మంచినీటి వసతికి, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, రోడ్ల వసతి కొరకు కూడా పంచాయతీరాజ్ రోడ్లు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా 22,000 కోట్లు తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కొరకు కూడా బడ్జెట్ పెట్టాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా ఇవన్నీ కూడా చేస్తాం. రాబోయేటువంటి ఈ సంవత్సరంలో 2 లక్షల కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి అప్పులకు వచ్చే ఆదాయంలోకి వెళ్ళి 1,93,000 కోట్లు కట్ చేసుకున్నారు. కట్ చేసుకుంటూ మనము ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా ఖర్చు చేసిన ఈ పథకాలను కొనసాగిస్తూ ప్రతి నెల లెక్కలేసుకుంటూ మరి వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించుకుంటూ మౌలిక సదుపాయాలు చేస్తూ పథకాలను కొనసాగిస్తూ రైతాంగానికి ఇబ్బంది కాకుండా రైతులకు కూడా 22,000 కోట్ల రూపాయల వ్యవసాయానికి కూడా పెట్టడం జరిగింది. వ్యవసాయ పనిముట్ల కొరకు కానీ, విత్తనాల కొరకు కానీ, అదేవిధంగా 500 బోనస్ ఇవ్వడం కానీ, రైతు భరోసా ఇప్పుడు రేపు 22వ తారీఖు ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారు నర్మేటలో ప్రారంభిస్తున్నారు. 9,000 కోట్ల రూపాయలు
మరి రేపే 3,600 కోట్లు ఒకే ఎకరం ఉన్న వారికి టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్న మంది కూడా రేపు రైతు భరోసా కూడా పడుతుంది. కనుక ఈ పథకాలతో పాటు అభివృద్ధి చేయడం గొడవలేక ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఆ యొక్క ప్రతిపక్షాలను సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత అన్ని ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకు జ్ఞానోదయం కలుగుతలేదు. కనుక ప్రజలు దీనికి ప్రభుత్వానికి ఆశీర్వాదం తెలియజేసి రాబోయే రోజుల్లో సహకరించాలని కోరుతున్నారు.